కమలాపురం ప్రజలు ప్రేమగా పిలిచే పదం మా పెద్దాయన. అక్కడి నాయకులు రోజూ తలిచే పేరు పుత్తా నరసింహారెడ్డి గారిదే. నియోజకవర్గ జనంతో ప్రేమపూర్వక జేజేలు అందుకున్న నాయకుడతను. జనం కోసమే పుత్తా పుట్టాడురా అంటూ గంభీర స్వరమై పలికిన కమలాపురం ప్రజలు. ఆ పెద్దాయనకు పెద్ద మనసు గల పుత్రుడున్నాడు. ఆయనే తండ్రి రాజసానికి ఏమాత్రం తీసిపోని హుందాతనంతో తన తండ్రి వారసత్వంగా ఇచ్చిన అతిపెద్ద ఆస్తి కమలాపురం ప్రజల ప్రేమే. చదువులో చైతన్యం, గుణంలో ఔదార్యం, ప్రజలంటే మమకారం, ప్రాంతమంటే ప్రేమతత్వం ఇదంతా కలగలిపిన నాయకుడే కృష్ణ చైతన్యారెడ్డి పుత్తారు. ఉన్నత చదువులు చదివి ఉత్తముడు అని పేరు సంపాదించి ఉన్నత జీవితాన్ని పక్కకు పెట్టి తండ్రి చూపిన బాటను ఎంచుకొని నియోజకవర్గంలో ప్రజా సంక్షేమానికై అడుగులు వేసిన నాయకుడతను. యువతకు కొత్త ఉత్సాహం తెచ్చి యువత రాజకీయాలలో రాణించాలని నిరంతరం ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ మనం నిర్మించుకోవాలి. మీ ఫ్యూచర్ మీరు నిర్మించుకోవాలంటే తప్పకుండా ఓటుతో సమాధానం చెప్పే దిశగా మీరు ఉండాలి. మీరు శాసించే పొజిషన్లో ఉంటేనే మనల్ని పాలించేవాడు భయభక్తులతో పనిచేస్తారు. ఈ ఆయుధాన్ని బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ మనకు ఇచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలి. తండ్రి వెంట ఏళ్లుగా నడిచిన నాయకులకు నమ్మకాన్ని కల్పించిన యువ నాయకుడతను. ప్రజాసేవనే పరమావధిగా భావించి కమలాపురం అభివృద్ధికై మార్గనిర్దేశం చూపుతూ రేపటి మా ప్రాంత వెలుగుల ఆశాకిరణమై వెలుగొందబోతున్న నవనాయకుడు చైతన్యరెడ్డి పుత్తా గారు. తన బంధుబలగం కార్యకర్తలేనంటూ వారికి కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా అక్కున చేర్చుకుని ఓదార్చే గుణమున్న నాయకుడతను. 20 ఏళ్లుగా పట్టిన జెండాను ఎన్నడూ వదలలేదు. గుండెల నిండా నింపుకున్న కమలాపురం ప్రజలపై ప్రేమను ఏనాడూ తగ్గించుకోలేని ప్రజాకుటుంబం వారిది. ఈ ప్రాంత భూమిలో సాగునీరు పారాలన్నా, కమలాపురం నగర పంచాయతీగా మారాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, రైల్వే ఓవర్ బ్రిడ్జి రావాలన్నా మన చైతన్యాన్నే రావాలి. చైతన్య గారికి ప్రేమను పంచడమే కాదు, వంచకులను ఎలా తుంచాలో కూడా తెలుసు. ఇన్నాళ్ళు కల్మషం లేని నాయకుణ్ణే చూశారు. ఇప్పుడు కసితో కలగలిపిన నిండైన యువ నాయకుణ్ణి చూస్తారు. రేపటి కమలాపురానికి కాబోయే యువ ప్రజాప్రతినిధి అతను. పేదల ప్రజాసేవకుడై కదిలే యువ చైతన్యం కృష్ణ చైతన్యారెడ్డి పుత్తారు. కమలాపురం ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా భావించి ప్రాంత ప్రజలకు ప్రజారంజక పాలనను అందించి అభివృద్ధిలో పరిపూర్ణత సాధించి జన్మనిచ్చిన వారి తండ్రి ఆశయాన్ని, ప్రాంత ప్రజల కష్టాల్ని తీర్చడం కోసం నిరంతరం శ్రమిస్తున్న యువనాయకుడు కృష్ణ చైతన్యారెడ్డి పుత్తారు. ఈ గడ్డ మంచికై కదిలాడు, మన ముందుకు వచ్చాడు, మన బిడ్డగా నిలిచాడు. కదం తొక్కి అన్నకు అండగా నిలుద్దాం, మన ప్రాంతమే కానోడిని తరిమేద్దాం, సొంత ప్రాంత యువ చైతన్యానికి ఓటేద్దాం, కమలాపురం అభివృద్ధికి బాటలు వేద్దాం. నేను ఒకటే మాట్లాడుతున్నా, పీకల్లోతు కష్టాల్లో ఉన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒడ్డుకు ఈడ్చుకొస్తున్న చంద్రబాబు నాయుడుని ఈ ఒడ్డు కాదు ఆ ఒడ్డు బాగుంటుందని మోసం చేసి మోసం మాటలు చెప్పి ఆ పక్క తీసబోతూ మళ్ళా పాతాళానికి దించేశాడు జగన్ రెడ్డి. మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. మనం బుద్ధి చెప్పాలి, చెప్తామా? ప్రతి ఒక్కరికి మోసం జరిగినట్టు తెలుసు. మీ బాధ, మీ గొంతు యువగలమై ఈరోజు మీ భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వడానికి లోకేష్ రెడ్డికి వచ్చాడు. మీ భవిష్యత్తు గ్యారంటీ తీసుకోవడానికి ఆయన ఉన్నాడు. వాళ్ళ గ్యారంటీ మన కమలాపురంలో ఇద్దామా? గెలిపిద్దామా?